వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్, ఈ పుస్తకాన్ని చింతా మోహన్ సార్ గారు రాయడం జరిగిందండి. ఇది పార్ట్ 1గా రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ 1 అంటే ఇందులో మొదటి యూనిట్ మరియు రెండవ యూనిట్, ఈ రెండు యూనిట్లు మీరు చూడవచ్చు. ఇక్కడ సిలబస్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 5 యూనిట్ల సిలబస్లో భాగంగా ఫస్ట్ యూనిట్ మరియు సెకండ్ యూనిట్ జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం, ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విధానం, ఈ విధంగా ఫస్ట్ యూనిట్ ఇచ్చారు కదా. ఈ ఫస్ట్ యూనిట్ మరియు సెకండ్ది ఇంధన నిర్వహణ అంటే ఇంధన వనరులకు సంబంధించినటువంటి చాప్టర్, ఈ రెండు యూనిట్లను కూడా ఇవ్వడం జరిగిందండి. మిగిలిన 3 యూనిట్లు కూడా క్లియర్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్స్ ఉన్నాయి. అవి ఈ పుస్తకంలో మెన్షన్ చేయలేదు. కేవలం ఈ 2 యూనిట్లనే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం జరిగింది. ఈ 2 యూనిట్లను కలిపి మీకు 595 పేపర్లతోటి 595 పేపర్లతోటి ఈ 2 యూనిట్లను ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి యూనిట్ వచ్చేసి మీకు నేను చూపిస్తాను ఇండెక్స్తో సహా. మొదటి యూనిట్ వచ్చేసి 480 పేజీలు ఉందండి. ఒక్క యూనిట్ 480 పేజెస్ ఉంది. సెకండ్ యూనిట్ వచ్చేసి ఒక 100 పేజెస్ ఉంటుంది. ఓకేనా? మరి ఎందుకు ఇంత పెద్ద పుస్తకం చదవాలా అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. 2 యూనిట్లకే ఇంత పెద్ద పుస్తకం రాస్తే మరి మిగిలిన 3 యూనిట్ల పరిస్థితి ఏంటి అని. అయితే అదేవిధంగా చాలామంది అభ్యర్థులు కామెంట్ కూడా చేస్తున్నారు, మాకు వేరే పుస్తకంతో కంపేర్ చేయండి అట్లా ఇట్లా అని, ఆ పుస్తకం రివ్యూ చేయండి, ఈ పుస్తకం రివ్యూ చేయండి అని. మనము అవన్నీ రివ్యూ చేయమండి. మనము ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీల యొక్క పుస్తకాలను అసలే రివ్యూ చేయము. ఈ ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీల యొక్క క్లాసెస్ కానీ బుక్స్ కానీ మనం అట్లాంటివి ఏమి రిఫర్ చేయమండి. ఎవరి ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీలు అంటే వీళ్ళు అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటారు. మీరు చూడవచ్చు, బయాలజీ చెప్తారు, సోషియాలజీ చెప్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు, ఇంకా ఇతర సబ్జెక్టులు కూడా చెప్తారు. ఒకతనైతే మార్నింగ్ ఆర్థమెటిక్ రీజనింగ్ చెప్తుంటాడు, మధ్యాహ్నం సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తాడు, ఈవినింగ్ ఇంకేదో సబ్జెక్ట్ చెప్తా అంటాడు, డిజాస్టర్ కూడా చెప్తాడు. ఇట్లా రకరకాల మంది అంటే ఆన్లైన్లో ఈ వ్యవస్థ వచ్చినాక ఇంకా ఇది ఎక్కువైంది. ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీలు ఎక్కువ మంది తయారైనారు. ఈ ఆల్ ఇన్ వన్ ఆథర్స్ కూడా అలాగే తయారయ్యారు. ఆల్ ఇన్ వన్ ఆథర్స్ అంటే ఒకే ఆథర్ అన్ని పుస్తకాలు రాస్తాడు. ఇట్లాంటి వాళ్ళవన్నీ మనం బుక్స్ రిఫర్ చేయమండి. మనము మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ పుస్తకాలు మాత్రమే మనం చెప్తాము. ఈ గతంలో కూడా మీరు చూడవచ్చు మన వీడియోస్ అన్నీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఇందులో మరి ఈ 2 యూనిట్లు ఎందుకు ఇచ్చారు అంటే, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ 2 యూనిట్లు కూడా, ఇందులో మొదటి యూనిట్ అయితే ఎక్కడా కూడా మనకు ఇన్ఫర్మేషన్ లేదని, కాబట్టి ఈ ఒక్క యూనిట్ని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది 480 పేజెస్ తోటి. అందులో మీరు గమనించినట్లయితే ఈ ఫస్ట్ యూనిట్ని చాలా ఎక్కువ ఉన్నది, ఎక్కువ సిలబస్ ఉన్నది. మిగిలినవి ఈ 3 యూనిట్లు కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్స్, విచ్ మీరు గతంలోనే అనేక పుస్తకాలు చదివి ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు పిఎంఎఫ్ ఐఏఎస్ అని, శంకరన్ ఐఏఎస్ అని ఇట్లా చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అవి చదువుతున్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు వచ్చేసరికి రమణరాజు సార్ బుక్స్ కానీ ఇట్లా మనం ఎన్విరాన్మెంట్ సంబంధించి బుక్స్ చదువుతున్నాము. కాబట్టి ఈ సిలబస్ అంతా ఆల్మోస్ట్ మీరు చదివేసి ఉన్నారు గతంలో. ఇంధన నిర్వహణ కూడా ఆల్మోస్ట్ మనకు జాగ్రఫీలో కూడా కవర్ అయి ఉంటుంది, కానీ కొంచెం ఇంకా డీటెయిల్గా కొంచెం ఇందులో ఉంటుంది. అందుకే మనం ఇచ్చాము. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏంటంటే బాగా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సబ్జెక్టులో ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఒకటి చాలా ఎక్కడ కూడా లేనటువంటి సిలబస్ ఇది. కాబట్టి ఈ సిలబస్ని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి. చూడవచ్చు మీరు. ఇందులో టెక్నాలజీ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రంటియర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంకా అదనపు సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ఇస్రో లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ఇట్లా యూనిట్ 2 చాప్టర్ 2 కింద ఇచ్చారు. చాప్టర్ 3 కింద వచ్చేసి డిఆర్డిఓకి సంబంధించినటువంటి రక్షణ శాఖకు ఇచ్చారు. చాప్టర్ 4 వచ్చేసి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఇచ్చారు. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే ఈ రోబోటిక్స్, ఈ గవర్నెన్స్, కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చాయి. చాప్టర్ 5 వచ్చేసి సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగిందండి. తర్వాత చాప్టర్ 6 వచ్చేసి ఈ న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ యూనిట్ని ఒక 6 చాప్టర్లుగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. చూడవచ్చు, చాలా డీటెయిల్గా ఇచ్చారు. మరి ఎందుకు ఇంత 480 పేజీలు ఒక చాప్టరే మేము చదవాలా, ఒక యూనిట్ 480 పేజీలు చదవాలా అంటే, ఈ పుస్తకాన్ని గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏవైతే మీరు రాశారో ఆ పుస్తకము అంటే క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో మీరు ఆల్రెడీ ఒకసారి మీరు ఫేస్ చేసి చూశారు. కాబట్టి అలాంటి మళ్ళీ తప్పిదాలు జరగకూడదని, ఈ ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీలు చేసేటువంటి తప్పిదాలు మనం చేయకూడదనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున
ఈ పుస్తకాన్ని ఫస్ట్ యూనిట్ నుంచి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తోటి ఇవ్వడం జరిగింది. మీరు ఇతరత్ర మార్కెట్లో ఉన్న పుస్తకాలను కంపేర్ చేసిన అన్ని పుస్తకాలలో కూడా ఫస్ట్ యూనిట్ అనేది చాలా ఎక్కువ పేజీల్లో ఉంటుంది. అంటే 480 పేజీలు మనం ఇచ్చాము, వాళ్ళ పుస్తకాలు ఇంకా తక్కువ ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఇంత పుస్తకం చదవాలా అంటే దీంట్లో మీరు ఏంటంటే అన్ని బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇందులో చాలా వరకు మనము ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అది ఒక 10 పేజీల్లో ఇచ్చాము. మిగిలినవి ఏంటంటే కొన్ని టేబుల్స్ పెద్ద ఎత్తున ఇట్లాంటి టేబుల్స్ చాలా ఇచ్చాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మనం బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒకసారి మీరు వీటిని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనం ఇట్లాంటి లిస్టులు చాలా ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ మీరు ఒకసారి పరిశీలించండి. బైహార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ గమనించండి. ఈ లిస్ట్ ఆఫ్ ల్యాబ్స్ అండర్ ఐసీఎంఆర్ కింద ఏమేమి ఉన్నాయి ల్యాబ్స్, ఇట్లాంటి టేబుల్స్ ఇవ్వడం వల్ల ఇది ఇంకా ఎక్కువ అయింది పేజెస్, అంతేగాని ఏదో కాదు. ఓకేనా, జాగ్రత్తగా గమనించవచ్చు. ఎంత బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదండి. మీరు కొన్ని వీటిని అయితే పరిశీలించాల్సి ఉంటుంది బాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అదనపు సమాచారం అని ఒక 10 పేజీలు ఇచ్చాము. ఇది మీ యొక్క నాలెడ్జ్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎంత అదనపు సమాచారం అని ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు ఏం అడుగుతున్నారంటే, సార్ మాకు కొంచెం చిన్న బుక్ ఇవ్వండి సార్, తక్కువ పేజీల్లో ఉన్నటువంటి బుక్ ఇవ్వండి సార్, ఇన్ని పేజీలు ఉంటే మేము చదవలేము సార్ అంటున్నారు. అయితే వాళ్ళందరికీ ఒక చిన్న మంచి పిటకథ చెప్తా ఇంటా. అంటే ఒక ఆయన స్విమ్మింగ్ పూల్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడంట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందులో కాలు జారి అందులో పడ్డాడు. ఈ పడ్డతనికి స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ రాకపోతే ఏమైంది, అందులో మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక అది కొంచెం లోతున్నది స్విమ్మింగ్ పూల్, అందులో మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో భగవంతుని యొక్క ఆ చల్లని దీవెన వల్ల బతికి బయటపడ్డాడు. ఏదో అట్లా అంటే అదృష్టం కలిసి వచ్చింది, ఆ స్విమ్మింగ్ పూల్లో ఇంకేదో మెట్టు ఏదో దొరికింది, చిన్నగా అలా బయటపడ్డాడు. లేదంటే ఎవరో లాగిర్రు, సంథింగ్ ఏదో జరిగింది. మొత్తానికైతే అదృష్టం కొలది ఆ భగవంతుని యొక్క చల్లని దీవెనల వల్ల తాను ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటపడ్డాడు. బయటపడ్డ తర్వాత తాను ఏం చేయాలా, స్విమ్మింగ్ పూల్ అరే లోతు ఎక్కువ ఉన్నదని చెప్పి దీని యొక్క హైట్ అనేది తగ్గించామని, అంటే దీని యొక్క లోతు తగ్గించామని పంచాయతీ చేయాలా, లేకుంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలా? అంటే ఇంటెలిజెంట్ ఫెలో ఎవరైనా ఏం చేస్తారంటే స్విమ్మింగ్ నేర్చుకుంటారు. ఎందుకు, మిగతా ఎక్కడ వేరే స్విమ్మింగ్ పూల్లో పడిపోయినా కూడా స్విమ్మింగ్ వచ్చి ఉంటే బయటపడతాడు. అంతేగాని స్విమ్మింగ్ పూల్ యొక్క ఈ లోతు ఏదో దాన్ని తగ్గించామని అడగడము అదా ఇదా. అంటే ఏం చెప్తున్నా అంటే, పొరపాటున గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏదైతే రాశారో ఆ రాసినటువంటి ఎగ్జామ్లో చాలామంది అభ్యర్థులు ఈ 15 మార్కులు 20 మార్కులు వచ్చి బయటపడ్డారు. ఈ బయటపడ్డోళ్ళు ప్రతిసారి అదే 15 మార్కులతో బయటపడతాం అనుకుంటే అది పొరపాటు. ఆ దేవుని యొక్క చల్లని దీవెనల వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఈ 15-20 మార్కులు వచ్చినా కూడా 1:100 తీసినటువంటి కారణంగా బయటపడ్డారు. ఇప్పుడు ఈ బయటపడ్డోళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక మాకు చిన్న పుస్తకం కావాలి, అది చదివితే మేము మళ్ళీ మాకు 15-20 మార్కులు వస్తే మాకు ఉద్యోగం వస్తాయనేటువంటి భ్రమలో ఉన్నారు. సారీ అండి, అట్లాంటి పంచాయతీలు ఏముండవు. మీకు కావాలనుకుంటే అట్లాంటి చిన్న చిన్న పుస్తకాలు కావాలనుకుంటే ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీలు బయట చాలామంది ఉన్నారు, ఈ ఆల్ ఇన్ వన్ ఆథర్స్ ఉన్నారు. అట్లాంటి పుస్తకాలు తీసుకొని చదువుకోండి. ఓకేనా, మన దగ్గర మాత్రం ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నా. గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 4 పేపర్లు ఉన్నాయి. పాలిటీ ఉన్నది, ఏపీ హిస్టరీ ఉన్నది, ఎకానమీ ఉన్నది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది. ఏపీ హిస్టరీకి మీరు ఏదో ఒక పుస్తకం చదువుకుంటారు. ఏ జోగి నాయుడు, ఏ రమేష్ నాయుడు సారో ఏదో ఒక పుస్తకం చదువుకుంటారు. ఒక పుస్తకంతో సరిపోతుంది. తర్వాత పాలిటీ ఉన్నది. పాలిటీకి అనేక మంది ఫ్యాకల్టీలు ఉన్నారు, అనేక పుస్తకాలు చదువుకుంటారు. ఏదో ఒక పుస్తకం చదువుకుంటారు, అందులో సరిపోతుంది. అంటే లక్ష్మీకాంత్ బుక్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ, జీబీకే బుక్ కానీ, ఇంకేదో బుక్ కానీ చదువుకుంటారు పాలిటీకి. అదే ఎకానమీ విషయానికి వచ్చినప్పుడు, ఎకానమీకి సంబంధించి గమనించండి, చిరంజీవి సార్ యొక్క ఎకానమీ బుక్ ఉంటుంది. అది ఓన్లీ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుందా అందులో ఉండదు. మనం ఏం చేస్తాం, ఇండియన్ ఎకానమీకి చిరంజీవి సార్ బుక్ చదువుకుంటే, ఏపీ ఎకానమీకి లోకల్లో ఎక్కడ ఎవరు దొరికితే ఆ ఆధార బుక్ తీసుకున్నాం, లేదంటే ఇంకేదో చదువుకుంటాం. అంటే ఒక్క సబ్జెక్టుకి 2 పుస్తకాలు చదువుతున్నాం. అదేవిధంగా
ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది, సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు ఇంధన నిర్వహణ ఉంటే మిగతా 3 యూనిట్లు కూడా పర్యావరణానికి సంబంధించి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసి ఈ పుస్తకంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది, ఒక పుస్తకంగా. మరి మొత్తం కలిపితే ఎన్ని పేజీలు అవుతుంది అంటే ఈ పుస్తకం వచ్చేసి మీకు 600 పేజీలు వస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ 3 యూనిట్లు కలిపితే మహా అంటే 300 నుంచి 400 పేజీలు వస్తుంది. అప్పుడు 600, 400, 1000 పేజీల కంటే ఎక్కువ కాదు బుక్ అనేది. 1000 పేజీల పుస్తకం మనం ఎంతవరకు చదవలేదా అంటే మనం అనేక పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు చాలా చదివాం. చెప్పాను కదా ఇందాక, చిరంజీవి సార్ ఎకానమీ బుక్ చూడండి, మన ప్రభాకర్ రెడ్డి సార్ పాలిటీ బుక్ చూడండి, మన రమణ సార్ జాగ్రఫీ బుక్ చూడండి, ఎన్ని పేజీలు ఉంటుంది. మన రమణ సార్ జాగ్రఫీ బుక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి ఒకసారి మీరు చూడండి, గమనించండి. పెద్ద పుస్తకం అని భయపడద్దు. పెద్ద పుస్తకం అని వెళ్ళిపోయి చిన్న చిన్న పుస్తకాలు చదువుకుంటే తర్వాత నేనేం చెప్పలేను. ఓకేనా?